బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. సార్ ఇన్ని సంవత్సరాల మీ మొత్తం కెరియర్ ని ఒక్కసారి కూర్చొని ఎప్పుడైనా నెవరు వేసుకున్నారా? ఇన్ని అప్స్ అండ్ డౌన్స్, అన్ని ప్లస్ అండ్ మైనస్ ఉండి లేక కాల్ షీట్స్ కూడా ఒక డేకి బోల్డ్ అని సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి. అసలు సినిమాల కోసం మళ్ళీ వెతుకులాడే రోజులు ఉన్నాయి. సడన్ గా తమిళ్కి వెళ్ళిపోయారు, సడన్ గా కామెడియన్ నుంచి విలన్ అయిపోయారు, సడన్ గా పాలిటిక్స్కి వెళ్ళిపోయారు, మళ్ళీ ఇటు వచ్చేసారు. సో మెనీ థింగ్స్ హ్యాపెన్ కదా. సో ఏమనిపిస్తుంది అవన్నీ నెమరు వేసుకుంటే? అంటే నా క్యారెక్టర్ జయసుధ గారు అంటారు అమ్మనాన్న తమిళమ్మ సినిమాలో, వాడు కాళ్ళకి చక్రాలు కట్టుకుని తిరుగుతాడని చెప్పి. అలాగా ఒక చోట కూర్చోబుద్ది అవుతాం, ఏదో ఒకటి చేయాలి. ఈరోజు మనకి ఇక్కడ షూటింగ్ లేదు, ఆ షూటింగ్ స్పాట్కి వెళ్తాను నేను. అది కూడా గౌరవనీయులు స్వర్గీయ అల్లు రామలింగయ్య గారు చెప్పిన ఇంటర్వ్యూలో మాట అది. ఖాళీగా ఉంటే ఇంట్లో కూర్చోవద్దు, ఏ షూటింగ్ జరిగితే ఆ షూటింగ్ దగ్గరికి వెళ్ళడం. రామలింగయ్య గారు వెళ్ళిపోయారంట, అంత బిజీ కమెడియన్ ఆయన. ఆయన షూటింగ్ దగ్గరికి వెళ్ళి, అయ్యో రామలింగయ్య గారు వచ్చారు, ఏంటి మనం ఏం మాట్లాడాలి ఇప్పుడు, బాబు ఎవరు హీరో అనేవారు అంటే, అదే పలానా ఆయన. మనకు కూడా చూడండి ఒకటి ఏదన్నా క్యారెక్టర్. అలాగా ఆయన మొత్తం ఏవిఎం దగ్గర నుంచి మొత్తం వాహిని అన్నీ తిరిగేసి సాయంత్రం వచ్చేవారండి ఇంటికి. అలాగే అడ్వాన్స్ ఇచ్చి నా డేట్ లేదు, మీతోటి చేయాలని వచ్చామండి మేము, మరి ఎలా కుదరట్లేదు అని అలాగా బయటికి వెళ్ళే లక్ష్మీదేవిని కూడా ఆయన పట్టుకొని ఆఫ్ చేసి చేద్దాం, వాళ్ళతో మాట్లాడి అలాగా ఈ పెద్దల గైడెన్స్ నాకు ఉపయోగపడింది బాగా. నేనని కదంటే స్వర్గీయ ఏవిఎస్ గారు కూడా అదే చేశారు. ఆయన కూడా ఏంటంటే ఒక పెరుగన్నం కారులో పెట్టుకుని మొత్తం అన్ని చోట్లకి వెళ్తే ఏంటంటే మనం వచ్చింది వేషాలు వేయటానికి, దేశ సేవ చేయటం కోసం రాలేదు మనం. చాలా మంది అంటారు మేము కష్టపడడం ఇది అంటే, కష్టపడితే డబ్బులు ఇస్తున్నారు. ఫండ్ జనరేట్ అయితే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటే అదే సినిమా అండి. ఏదో ఎవరి కోసం మన కుటుంబం కోసం బతుకుతున్నాం. అది నేను బలంగా నా మైండ్లో పడిపోయింది. అవకాశాలు చేస్తున్నాం, డే అండ్ నైట్ చేసాం, బిజీగా చేసాం. సడన్ గా ఒక డ్రాస్టిక్ గ్యాప్ వచ్చింది 1 year. దేనివల్ల వచ్చింది సార్ అది? ఇది మీరు తీసుకుందా, ఇండస్ట్రీ తెచ్చి పెట్టిందా? పాలిటిక్స్కి వెళ్ళటం వల్ల. నేను అంతకుముందు మీరు కాళ్ళకే కాదు సార్, నోటికి కూడా కొన్నిసార్లు కళ్ళాలు వేయాలి. దానివల్లే కదా మీరు ఇబ్బందులు పడింది, ఈ గ్యాప్ వచ్చింది. అంతే, నా సినిమాలు నేనే చూసుకుంటా ఉండేవాడు హోమ్ థియేటర్ లో. మరే మన గ్యాప్ రాలేదు, ఏదో ఈ క్యారెక్టర్ మంద, ఈ క్యారెక్టర్ ఎవరు చేయలేడు, ఈ ఇలాగ ఫన్ ఎవరికి రాదు, ఇది చెప్పించిన డైరెక్టర్స్ అందరూ ప్రొడ్యూసర్లు అందరికీ హ్యాట్స్ ఆఫ్. మన గ్యాప్ అంటే మన హోమ్ థియేటర్లోనే ఇంకో సినిమా వస్తుంది చూడండి అని చెప్తాను నేను చుట్టాలకి. అట్లా మోటివేట్ అవుతూ ఉండేవారా? అలాగా నేను ఓన్గా రెఫర్ చేసి, మనం డల్ అయిపోయాం అనుకోండి, మరే మనం ఏం చేయలేం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడి నిజాయితీగా మాట్లాడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు రాజకీయాల్లో, పవన్ కళ్యాణ్ గారు. సో ఆయనతోటి మాట్లాడిన ఎప్పుడూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. మనం భోజనం చేయలేదనుకోండి, ఆకలేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అని 3 సార్లు పవన్ కళ్యాణ్ అంటే కూడా కడుపు నిండిపోతుంది. ఇది అతిశయోక్తి కదా, నిజం ఇది. ఆయనతోటి గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అత్తారెడ్డి దారేది 3 సినిమాలు చేసే తర్వాత నేను బయటకు వచ్చి సింపథైజర్ ఆఫ్ జనసేన అండ్ 24 ఎలక్షన్ ముందు పార్టీలోకి వెళ్ళాను. ఇంకా అక్కడి నుంచి గురువు గారిని గెలిపించుకోవటం, నేను ఒక్కడనే గెలిపించానని అంటలేదండి, నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అంతే. ఒక సముద్రంలో నేను కూడా ఒక ఇసుగురేణులాగా. సో ఆయన విజయం సాధించారు, అద్భుతంగా పనిచేస్తున్నారు. సో ఇతను కరెక్టు. ఇప్పుడు తెలుగులో ఇప్పుడు స్టార్ట్ అయినాడు. ఈ గ్యాప్లో నేనేంటంటే విక్రమ్ గారిని కలిశాడు. ఆయన డబ్బింగ్ చెప్తున్నాడు, నేను డబ్బింగ్ చెప్తున్నా ఒక తమిళ సినిమాకి. బయటకు వచ్చి మామూలుగా ఎవరైనా ఇప్పుడు మీరు హీరోయిన్ అంటే మా సినిమాలో అంటే ఊరుకుంటే బిస్కెట్ ఏదో అంటారు, నాకు మీరే మెయిన్ విలన్ అన్నాడు ఆయన. ఇదేంటి ఇలా అన్నాడు, ఎంతో మంది ఏదో అంటారు ర్యాండమ్ గా కలిస్తే, ర్యాండమ్ గా నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంకొక డైలాగ్ ఉందండి, అయిపోతే ఆయన బయటకు వస్తారండి. అంత పెద్ద హీరో, నేషనల్ బయటకు వచ్చారు. సార్ మీరు సార్ ఇలాగండి, లేదు మీకు ఖాళీ ఉంటే 4 డైరెక్టర్ ఆఫీస్కి రండి అన్నారు. అది ఎక్కడ ఉందో మనకు తెలియదు, ఆయన అడగలేము.
ఆఫీస్ ఎక్కడ మళ్ళీ ఆయన 2 అడుగులు వేసి ఆఫీస్ పలానా చోట డ్రైవర్ వస్తాడు ఆయనే. తీసుకెళ్ళి 3 రోజులు కథ మొత్తం ఇంజెక్ట్ చేశారండి. హ్మ్. మీరు ఎప్పుడు క్లీన్ షేవ్ తోటి ఉన్నారు, గెడ్డం పెంచండి, హ్మ్. అది మీకు ఎసెప్ట్ అవుద్ది. ఈ సినిమాలో గెడ్డంతో కావాలి చేసాం. అది 23లో రిలీజ్ అయింది. హ్మ్. అది తమిళ్లో పెద్ద హిట్ అది. హ్మ్. కష్టం అనిపించిందా సార్ డిక్షన్ పట్టించుకోవడం? లైక్ పట్టుకోవడం? ఇక్కడ మీది ఒక వెరైటీ డిక్షన్ గదా! కష్టం అంటే మధురై స్లాంగ్ అండి అది. మధురై తమిళ్ అంటే మధురై అంటే పర్ఫెక్ట్ ఒరిజినల్ తమిళ్ కింద లెక్క. హ్మ్. మన తెలంగాణలో జగిత్యాల, కరీంనగర్ ఎలా ఉంటుందో ఆ! 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 అలాగే రూరల్ క్యారెక్టర్ అది. హ్మ్. ఒక ఫ్యాక్షనిస్ట్ ఆల్మోస్ట్. హ్మ్. సో ఆయన దగ్గర ఉండి క్యారవాన్లో ఇలాగే 1 to 1 కూర్చుని ఆయన ఇది ఇలా చెప్పాలి సార్, ఇది ఇలా చెప్పాలి, ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఉండాలి, ఇక్కడ ఇలా ఉండాలి. ఆయన ఒక టీచర్ నాకు హ్మ్. తమిళ ఇండస్ట్రీలో ఒక టీచరు. సో నా అదృష్టం ఏంటంటే అది ఆడిన తర్వాత ఆయనే సజెస్ట్ చేసేయండి వాళ్ళ అబ్బాయి సినిమాకి నెక్స్ట్. ధ్రువ విక్రమ్. హ్మ్. 18 నుంచి షూటింగ్ అండి చెన్నై. ఆ! అలాగే సూర్య కరుపు తర్వాత జై భీమ్ అనే సినిమా చేసిన డైరెక్టర్. హ్మ్. ఆయన దాంట్లో నేను విలను. హ్మ్. ఇంకా అలాగే సుందర్, ఖుష్బూ గారి హస్బెండ్ సుందర్ సి, దాంట్లో తమన్నా గారు, నేను విశాల్. మీడియా మీద సబ్జెక్ట్ అది. ఆ! నేను సీఈఓ దాంట్లో. హుహుహు. ఇలాగా డిఫరెంట్ జోనల్లో నన్ను వాళ్ళు రిసీవ్ చేసుకుని నాకు అవకాశాలు ఇచ్చి ఇంకా 2-3 సినిమాలు ఉన్నాయండి. అది ఈ డేట్ల వల్ల అవి పెండింగ్ పెట్టామంట. ఓహ్! సో ఇప్పుడు సో తమిళ్లో బిజీగా ఉన్నారు. తమిళ్లో బాగా బిజీగా ఉన్నాం. రేపు ఇక నేను మాలో వైస్ ప్రెసిడెంట్ అండి. హ్మ్. నేను కూడా నడిగర్ సంఘంలో త్వరలోనే నేను కూడా కార్డు తీసుకుంటాను దాంట్లో. హ్మ్. సో ఇలాగా తమిళ ఇండస్ట్రీ ఈ గ్యాప్లో తమిళ ఇండస్ట్రీ ఆదుకుంది. తమిళకి వెళ్ళిపోయాడు అని చెప్పి తెలుగుకి పిలిచారు మళ్ళీ. హ్మ్. మరే అంతే మరి కదా సార్. ఇప్పుడు అట్లెట్లా వెళ్ళిపోతారు? ఇప్పుడు అక్కడ తిరువీరు బిజీ అయితే సినిమా ఇక్కడ ఎలా? తిరువీరు సినిమా చేస్తున్నాడు, మంచి మెయిన్ క్యారెక్టర్. హ్మ్. అలాగే ఒక కోర్టు కేసు తీర్పు అనే ఒక సినిమా. హ్మ్. ఇంకోటి మ్యారేజెస్ మీనింగే మారిపోయింది. యంగ్ హీరోస్ తోటి యంగ్ డైరెక్టర్స్ తోటి చేయడం నా అదృష్టం. హ్మ్. ఇప్పుడు ఈ రోజు రిలీజ్ అయింది గాసిప్ అనే ఒక సినిమా. హ్మ్. దాంట్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్. హ్మ్. సో ఇంకొకటి తపస్సు చేసి హిమాలయాల్లో దేవుడు ప్రత్యక్షం అవుతాడు పరమేశ్వరుడు అనుకుంటే ప్రత్యక్షం అయ్యాడు చిరంజీవి గారు. హ్మ్. నాకు ఆయన సినిమాలో మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. అది నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్. ఓహ్! వావ్! సూపర్. నా కళ నెరవేరింది. సో బ్యాక్ టు పెవిలియన్ మీరు మళ్ళా. అంతేనండి. అంతే కదా. అంతే. మీకేమైనా ఇబ్బంది అనిపించింది? ఈ 1 year గ్యాప్‌లో ఆల్రెడీ ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. అంటే మీకోసం పాత్రలు రాయడం స్టేజ్ వరకు వచ్చింది కదా! బోత్ నెగెటివ్ అండ్ కామెడీ తర్వాత. గ్యాప్‌లో మీరు మళ్ళా క్యారెక్టర్ కోసం నాకేమన్నా అవకాశం ఉందా అని మళ్ళీ ఫిలిం నగర్ చుట్టూ తిరిగే అట్లా సిట్యుయేషన్స్ ఏమైనా వచ్చాయా? మీరు దాన్ని ఎట్లా తీసుకుంటారు? వెళ్ళాలండి. నటుడు అనేవాడు ఒక చోట కూర్చుంటే పని అవ్వదండి. మనం వెళ్ళి అందరికీ కలవాలి, అందరితోటి మనం మాట్లాడాలి. డైరెక్టర్స్ కూడా మనం మంచి క్యారెక్టర్ చెప్పండి సార్ అని అడగటంలో తప్పు లేదండి. హ్మ్. అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదని హ్మ్. అందరినీ కలవటం. ఈ మధ్యలో ఆధ్యాత్మికత, ఎప్పుడు ఇంట్లో వైఫ్ ఉందనుకోండి, ఇప్పుడు మనకి ఏ పని లేదు, వెళ్ళట్లా బయటికి. హ్మ్. పాపం వాళ్ళు కూడా ఎక్కడ మరి టిఫిన్ ఏం చేస్తారు, గ్యాప్ దొరికింది, మధ్యాహ్నం భోజనం చేస్తారు. ఇప్పుడే కదా 11 అయింది టిఫిన్ చేసి, హ్మ్. మధ్యాహ్నం భోజనం చేయండి, రెస్ట్ తీసుకోండి, మళ్ళీ సాయంత్రం. హ్మ్. అలాగా నాకు ఎక్కడ గ్యాప్లో ఏది గుర్తు రానివ్వకుండా నన్ను మోటివేట్ చేశారు హ్మ్. మా పాప కానీ వైఫ్ కానీ. అలా మోటివేట్ చేస్తే మళ్ళీ నేను పికప్ అయ్యాను. ఏదంటే డల్నెస్ అనేది మైండ్లోకి రాకూడదండి. హ్మ్. దానికి తోడు నేను పెట్ల వరుస నా దగ్గర ఒక 7 ఉన్నాయి. ఓహ్! అవన్నీ ఎవరితోటి ఎలా ఉండాలి, హ్మ్. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు గెస్ట్లు కొంతమంది నచ్చవు వాటికి. హ్మ్. నచ్చనప్పుడు దూరంగా వెళ్ళి కూర్చుంటాయి, ఇతను నేను చెప్పాను కదా ఇతను మంచోడు కాదని అని. హ్మ్. అలాగా వాటితోటి ఉంటే ఒక ఆనందం మనం జీవితంలో. సో మీకు ఖాళీ టైం దొరికితే మీ పెట్సే మీ టైం పాస్. అంతేనండి. హ్మ్. ఎలాగా మనం రోడ్డు పూరి గారు అన్నారు ఒక మాట, హ్మ్. మనం అన్నీ పోయి రోడ్డు మీదకి వచ్చినా కూడా అది అక్కడే మనతో పాటే ఉంటుంది. ఈ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు రారు. హ్మ్. ఇండస్ట్రీలో మనకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. మనకు సజెషన్ ఇచ్చి వెన్ను తట్టే వాళ్ళు ఉంటారు. మనల్ని వెనక్కి నెట్టే వాళ్ళు కూడా ఉంటారు. మనం యాక్సెప్ట్ చేయాలి. అవన్నీ కృష్ణనగర్ కష్టాలే. కొత్తవేం కావు మనం చెప్పుకోదగ్గవి. సో అట్లా మీకు ఎవరున్నారు ఇండస్ట్రీలో? నెట్టేవాళ్ళు రోజు ఉంటారండి. హ్మ్. అటు సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో ఈడు
వీడు గొంతు వేసుకొని గట్టిగా మాట్లాడేస్తాడు, అట్రాక్ట్ అయిపోతారు పీపుల్. ఉమ్, సో వీడు పాలిటిక్స్లో ఎదుగుతాడు, లాగుదాం కిందకి. వీడి సినిమాలో వీడు మంచి క్యారెక్టర్ వేస్తున్నాడు, ఇది ఎలాగైనా చెడగొడతాం ఉమ్, అని చెప్పి ఒక వర్గం. ఉమ్, ఈ వర్గాల అన్నిటిని దాటాలంటే ఆంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి పూజలో ఉంటాయి ఇప్పుడు నేను. ఉమ్, ఉమ్, నరుడు ఘోషగా నల్లరాయన భక్తైపోతాను. ఉమ్, వీళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలండి. ఉమ్, ప్లస్ నేను ఇండస్ట్రీలో నాకు బాగా ఆప్తమిత్రుడు ఎవరంటే రఘుబాబు గారు. ఉమ్, మేము ఇద్దరం కలిసి ఈ మధ్య చాలా సినిమాలు చేసాం. ఉమ్, నీ క్యారెక్టర్ బాగుంది పృథ్వీ అన్న, నీ క్యారెక్టర్ బాగుందని హెల్తీ డిస్కషన్. ఉమ్, నేను, రఘుబాబు గారు, ఉమ్, అలాగే తాగుబోతు రమేష్. ఉమ్, అతను మాకన్నా జూనియర్, బట్ అతనిలో ఒక విశ్లేషణ ఉంది. ఉమ్, ఇది కరెక్ట్ అన్న, ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చుంటే బాగుండేది, అది ఎనీహో బాగుంది మొత్తానికి. అలాగే ప్లస్లు మైనస్లు అన్నీ చెప్పేవాళ్ళు వీళ్ళిద్దరే ఇండస్ట్రీలో. ఉమ్.